హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అరోమా ఫుడీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పర్ఫెక్ట్ ఆలూ సమోసా. ఈ రెసిపీకి మనం 1 స్పూన్ కూడా మైదా యూజ్ చేయము. కంప్లీట్గా గోధుమ పిండి వాడే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ గోధుమ పిండితో చేసుకున్న సమోసా కూడా బయట కొనే సమోసా లాగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. పైన ఎంతో క్రిస్పీగా అండ్ లోపల ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఆలూ సమోసా ఈజీ ఫోల్డింగ్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకునే చిన్న బర్త్డే పార్టీస్కి, కిటీ పార్టీస్కి ఇలా డిఫరెంట్ షేప్స్లో సమోసాని ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా హోమ్ ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. స్టార్ట్ చేద్దామా? సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకున్న 1 స్పూన్ వాము వేసుకోవాలి అండ్ 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. సమోసాకి పిండి ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. ఇలా పిండిని మొత్తం వాటర్ వేసి గట్టిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఈ గోధుమ పిండి నానేలోగా మనం కుక్కర్ తీసుకొని ఒక 1/2 kg వరకు బంగాళదుంపలు ఉడకపెట్టి తోలు తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 ఫుల్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకొని పచ్చి బఠానీ కూడా వేసేసుకొని మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో ఫ్లేమ్ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మసాలా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇందులోకి వేసి మసాలా మొత్తంగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. పులుపు బాగా ఇష్టపడే వారికి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకునే దాంట్లో కొద్దిగా పిండి తీసుకొని చపాతీ సైజులో తీడేసుకోవాలి. ఇలాంటి కట్టర్స్ ఉంటే ఈ కట్టర్స్తో మీరు కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక గ్లాస్తో కానీ ఒక బౌల్తో కానీ కట్ చేసుకోవాలి. సో నా దగ్గర ఇలాంటి కట్టర్స్ కొన్ని ఉన్నాయి. అవి యూస్ చేసి నేను డిఫరెంట్ షేప్స్లో చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ షేప్స్తో ఈక్వల్ క్వాంటిటీస్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండిని పక్కకు తీసి పెట్టేయాలి. ఇప్పుడు ఆ షేప్స్ని పక్కకు పెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కొద్దిగా తీసుకొని ఇలా ఇక్కడ చూపించినట్టుగా ఒక్కొక్క దాని మీద పెడుతూ ఉండాలి. ఇది గోధుమ పిండి అవ్వడం వల్ల అండ్ పిండి కొంచెం గట్టిగా ఉండటం వల్ల ఇది ఒకదానికొకటి అతుక్కోదు. దానికోసం కార్నర్స్కి కొద్దిగా వాటర్ తీసుకొని తడిపేస్తే ఇలా ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇదే విధంగా మిగతా షేప్స్ కూడా అన్నీ ఇలాగే స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా కట్టర్స్ లేని వాళ్ళకి, ఇలా గ్లాస్తో ప్రెస్ చేయడం రాని వాళ్ళకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అది కూడా చేద్దాం ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ఇలా అన్నీ ప్రెస్ చేసేసి క్లోజ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్ తీసుకొని ఈ కార్నర్స్కి కొంచెం ప్రెస్ చేస్తే అది గట్టిగా ప్రెస్ అయిపోయి ఓపెన్ అవ్వకుండా మంచి షేప్ అనేది వస్తుంది. ఇలా పెద్ద సమోసాస్ ఫోల్డింగ్ చాలా టిపికల్ అనుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు వేరొక షేప్ కోసం ఒక చపాతీని సేమ్ ముందులాగే తీడేసి పెట్టేసుకొని కార్నర్స్కి కట్ చేసుకొని డిఫరెంట్ ఈక్వల్ సైజెస్లో కట్ చేసి అందులో రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కొద్దిగా యాడ్ చేసుకొని కార్నర్స్కి ఇలా వాటర్తో కొద్దిగా తడిపేసుకొని ఆ ఎక్స్ట్రా లేయర్ అనేది ఒక్కో దానిపైన పెట్టేసి క్లోజ్ చేసి ప్రెస్ చేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు చూపించిన విధంగా మిగతావి కూడా అలానే చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. వీటికి కార్నర్స్ కూడా మంచి డిజైన్తో రావాలి అనుకుంటే ఇలా ఒక చిన్న స్పూన్తో వచ్చే కట్టర్ దొరుకుతుంది. ఈ కట్టర్తో కార్నర్స్ ఒక్కసారి ఇలా కట్ చేస్తే మంచి డిజైన్ అనేది వస్తుంది.
లేదు కటర్ లేదు అనుకుంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు, లేదా అలానే వదిలేయచ్చు. ఇప్పుడు మనం మినీ సైజులో ఉండే సమోసా ఫోల్డింగ్స్ కూడా నేర్చుకుందాం. ఒక చిన్న సైజులో ఉండే చపాతీలాగా చేసుకొని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో స్టఫింగ్ 4 సైడ్స్ పెట్టుకొని ఇలా 4 వైపులా తడి అంటించి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా సమోసాస్ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరి ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న సమోసాస్ని ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది గోధుమ పిండితో చేసుకున్న సమోసాలు కాబట్టి పైన క్రిస్పీగా రావాలి అంటే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఎక్కువసేపు వేయించుకోవాలి. అప్పుడే మనకి సమోసా పైన క్రిస్పీగా వస్తుంది. ఈ సమోసాస్ని ఇలా డిఫరెంట్ షేప్స్లో చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టేయాలి. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకున్న మిగతా సమోసాస్ని కూడా ఒక్కొక్కటిగా వేస్తూ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో సమోసాస్ని డీప్ ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒకవైపు గీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. యాక్చువల్లీ సమోసాలోకి ద బెస్ట్ కాంబినేషన్ ఈ మిర్చి కదా. వేడి వేడి సమోసా ఒక పచ్చిమిర్చి పెట్టుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ సమోసా. ఈ రెసిపీ స్పెషల్లీ ఫోల్డింగ్స్ కష్టమయ్యే వాళ్ళకి చాలా ఈజీగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక స్పెషల్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు. ఐ థింక్ మీకు ఈ స్పెషల్ మినీ సమోసా రెసిపీ నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో చూపిస్తుంది. అండ్ ఈ సింపుల్ సమోసా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.